ఎవడ్రా నువ్వు? రేయ్ ఏయ్ రేయ్, ఎన్ని చట్టాలు వచ్చినా ఎందరు ఎన్కౌంటర్లో చచ్చినా మీకు బుద్ధి రాదురా? ఆడపిల్లల జోలికి వెళ్ళకండ్రా అని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇంకొకసారి మీరు ఏ అమ్మాయి జోలికి రాకుండా చేస్తానరా. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తే బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఇలాంటి పనులే చేస్తారు. అందుకే అసలు మీరు దేనికి పనికి రాకుండా చేస్తాను. రా. అరవండ్రా, అరవండి, అరవండ్రా. ఆడపిల్ల అరిచే ప్రతి చోట నేను ప్రత్యక్షం అవుతా. మీ అరుపులు విన్నాకే వదులుతా. అరవండి, అరవండ్రా. చాలా థ్యాంక్స్ సార్. మీ సాయం జన్మలో మర్చిపోలేను. దేనికి? మీరే గనక సమయానికి రాకపోతే ఏమయ్యేది? శీలం పోయేది, ప్రాణం కూడా పోయేది. మీ అమ్మా నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ బూడిదైపోయేవి. అసలు నీ బుద్ధుందా? ఆడపిల్ల స్వేచ్ఛగా బతకాలి, కానీ వాళ్ళ సేఫ్టీ వాళ్లే చూసుకోవాలి. ఏ రోడ్ ఇది? ఏ రోడ్ ఇది? చీకటి పడ్డాక ఒక్కదాన్ని వస్తావు ఇక్కడికి? చదువు ఉంది, సిగ్గు లేకుండా. ఎందుకు? ఇప్పుడు నీకేమైనా అయితే మీ వాళ్ళు ఏమైపోతారని ఇంగితం లేదా? మీ వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇక్కడికి నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అంటే ఏమయ్యేది? ఈ ఇద్దరు కామాంధుల చేతుల్లో బలైపోయేదాన్ని. ఎవరైనా చూస్తారేమో, చంపేసి కాల్ చేద్దామని వీళ్లే చంపేసి కాల్ చేసేవాళ్ళు. ఇంకెంతకాలం మీరు అవేర్నెస్ వస్తుంది? ఒంటరిగా ఎక్కడైనా చిక్కుకుపోతే మీ వాళ్ళని సాయంగా పిలవాలి, లేదంటే పోలీసులు సాయం అడగాలి. ఎన్ని తప్పులు చేసినా నువ్వు చేసిన తెలివైన పని ఒక్కటే, నీ సెల్ ఫోన్ నుంచి కంట్రోల్ రూమ్కి ఈ లొకేషన్ షేర్ చేయడం. దానివల్లే బతికిపోయావు. ఆహా, వచ్చారా? వెరీ గుడ్. ఏమి టైమింగ్ రా. జనాలందరూ పోలీసుల మీద సెటైర్లు వేస్తారంటే ఎందుకు వేరు, మీడియా వాళ్ళంతా ఏకి పారేస్తున్నారంటే ఎందుకు పారేరు? తీసుకెళ్ళండి. సమయానికి ఈ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇవాళ ఈ అమ్మాయికి ఏం జరగకముందే నేను సేవ్ చేయగలిగాను. ఈ చుట్టుపక్కలే కదా మీరు పెట్రోలింగ్ చేసేది. రావడానికి ఇంతసేపు ఎందుకు? వీళ్ళిద్దరికీ 2 చోట్ల ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ తర్వాత మన కోట ట్రీట్మెంట్ కూడా ఇవ్వండి. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైలుకి పంపేదాకా వదలొద్దు. ఎవడైనా వదలమని ఫోన్ చేస్తే వాడికి చెప్పండి, నా పేరు చంద్ర, ఏసీపీ సమీర్ చంద్ర. ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. వెళ్ళమ్మా. ఎస్ సార్. జాగ్రత్త. తినడానికి దగ్గరలో ఏమీ లేవే. కనీసం బిస్కెట్లు దొరికినా బాగున్నావు. పాపా, అయ్యో అయ్యో పాపా, పాపా, ఎవరైనా కాపాడండి. పాపా, 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 ఎవరైనా కాపాడండి. పాపా, ఎవరైనా ఉన్నారా? కాపాడండి.
ఏం చేస్తున్నావు? ఎవరమ్మా నువ్వు? పాపా 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 లోపల వాటర్ బాటిల్ ఉందేమో చూడు. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. అసలు ఏమైంది? వాటర్ ఎందుకు, వాటర్ ఎందుకు? తాగమ్మా. ఇదిగో తీసుకో. ఇంత చిన్న పాపని కారులో పెట్టి లాక్ చేసిన పేరెంట్స్ కి కాస్తైనా కామన్ సెన్స్ ఉందా? లేదు. ఏంటి? ఆ కామన్ సెన్స్ లేని తండ్రిని నేనే. పాపా ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదురా, ఏం లేదురా. మీరా? నిజంగా అంటే అన్నానంటారు? టీవీ టవర్లో అంత ఎత్తు పెరిగారు, రోడ్ రోలర్లా రౌండ్గా కూడా ఉన్నారు. మీకు కాస్త బ్రెయిన్ లేదా? చిన్న పాపండి, లోపల పెట్టి ఎలా వెళ్తారు? ఊపిరాడక పాప ఎంత ఉక్కిరి బిక్కిరైందో తెలుసా? నా కాళ్ళ చేతులు పనిచేయలేదు. సమయానికి నాకు బ్రెయిన్ ఉందని గుర్తొచ్చింది కాబట్టి అద్దం పగలగొట్టాను. లోపల పాప ఎంత నరకయాతన అనుభవించిందో మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మీరేమైనా చూసారా? అదంతా నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నా కళ్ళలోనా? పోన్లేండి, దేవుడున్నాడు. కన్నవాళ్లకు కడుపు కొత్త లేకుండా చేయడం కోసమే నన్ను పంపించినట్టున్నాడు. అందుకే ఆకలేసిందేమో. నేనెళ్ళి తినడానికి ఏమైనా కొనుక్కోవాలి. ఒక్క నిమిషం. నీకేం అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ బిస్కెట్లు తీసుకో. వీటి కోసమా పాపను వదిలి వెళ్ళారు? పాప కోసం తెచ్చినవి నేను తీసుకోను. నేనేదైనా కొనుక్కుంటానులేండి. నీ పేరు? బాను. మా ఆయన చెంబు మొహం బేకారీ అంటాడు. అయినా నువ్వేంటి ఇక్కడ? నీకు ఇల్లు లేదా? ఆకలంటూ అటు ఇటు తిరుగుతున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. చెప్తే ఏం చేస్తావు? ఆరుస్తావా తీరుస్తావా? మా ఆయన ఏజే రెస్టారెంట్ ఓనర్. ఏజే చెయ్యని నేరానికి ఆ సిబిఐ విక్రమ్ దొంగ సాక్ష్యం పుట్టించి మా ఆయన్ని అరెస్ట్ చేశాడు. ఆ ఎస్ఐ బద్రి పోలీస్ స్టేషన్ లాకప్ లో ఉంచి ఆయన హెల్త్ పాడైపోయినా పట్టించుకోవట్లేదు. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ పిచ్చిదాన్లా ప్రదక్షిణాలు చేస్తుంటే నన్ను బయట చలిలో చీకట్లో పడుకోమన్నారు. ఆకలి వేస్తుందో పక్క. ఆయన్ని ఎలా విడిపించుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతుంది నాకు. ఇవన్నీ నేను మీకు చెప్తే మాత్రం ఆరుస్తారా తీరుస్తారా? అందుకే నేను చెప్పను, ఏం చెప్పను. వస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకుని పాపని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్. నేనేంటి మొత్తం చెప్పేశాను. పైగా మా ఆయన అని కూడా చెప్పేశాను. ఆయన నన్ను భార్యగానే కాదు, ఒక మనిషిలా కూడా చూడడం లేదు. బేకారిని కదా, పురుగులా చూస్తున్నాడు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఏంటి నిజమా?
ఏమైంది? ఎక్కడి నుంచి ఆ ఫోను? ఏజేకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారంట జయమ్మ. ఏజే, నాన్న ఏజే, ఏజే, జయమ్మ, ఏందమ్మా జరిగింది నాన్న? ఏజే, జయమ్మ. దక్ష, దక్ష, జయమ్మ ఏమైంది? జయమ్మ ఏమైంది? జయమ్మ జయమ్మ ఏమైంది? ఏజేకి జీవిత ఖైదు పడ్డట్టు కాలొచ్చిందమ్మా. ఎంత బలగం ఉండి, ఎంత డబ్బు ఉండి నా కొడుకుని ఎవరు కాపాడే వాళ్ళే లేరా? అయ్యో దేవుడా, ఎన్ని రోజులు నా కొడుకు పులిలా బతికాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, రేపు జైల్లో ఎలా ఉంటాడో నా కన్న తండ్రి. ఆహా, లేదు జయమ్మ, ఏజే ప్రవల్లిక అత్తయ్యని చంపడం అనేది అబద్ధం. కాబట్టి ఈ కేసు నిలబడదు. అయినా సరే మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కేసు కోర్టుకు వెళ్ళక ముందే ఏజేని బయటికి తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం. ఏం కాదు జయమ్మ, ఏజేకేం కాదు. మీరు పడుకోండి జయమ్మ, ఏజేకి ఏమీ కాదు. నేను జయమ్మకి తోడుగా పడుకుంటానక్క. నాకిక్కడ ఎంతమంది తోడుగా ఉన్నారు. అక్కడ అక్కడ ఏజేకి ఎవరు తోడుగా ఉన్నారు? వాడు ఒకసారి నాకు చూపించండి. నేను చూడాల్సిందే. జయమ్మ, మీరు ఏజేని జైల్లో చూసి తట్టుకోలేరు. లేదు, చూసే వరకు నా మనసులో ఉండదు. నేను వెళ్ళాల్సిందే. నేను చూడాలి. నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. బాను, అమ్మా బాను, మీరా? ఏంటమ్మా ఇది? ఏం కర్మమ్మా నీకు? తిండి లేక, నిద్ర లేక, చలికి వణికిపోతూ ఎందుకమ్మా ఇన్ని తిప్పలు పడుతూ ఇక్కడ కూర్చున్నావు? తప్పదన్నా, నేనిక్కడే ఉండాలి. నువ్వు ఉండాలని కోరుకునేది ఎవరమ్మా? నువ్వుంటే పట్టించుకునేది ఎవరమ్మా? మీకు మేమేమవుతామన్నా? ఏమీ కావు. కానీ మీరు మా కోసమే డ్యూటీ చేస్తున్నారు. ఎందుకు? ఇది అలాంటిదే. నేనెవ్వరికి అక్కర్లేకపోయినా ఆ మనిషి బాగుండటం నాకు కావాలి. హ్మ్. ఏంటో ఆ పిల్ల చేదస్తాం. చలికి వణుకుతూ స్టేషన్ బయటే పడుకుంది. ఇంటికెళ్ళమ్మా అంటే వినడం లేదు. ఆ మనిషికి నేను అక్కర్లేకపోయినా ఆ మనిషి బాగుండటమే కావాలంటోంది. అదేం కాపురము నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా షో చేస్తుంది? నన్ను అరెస్ట్ చేయించడానికి విక్రమ్కి హెల్ప్ చేయించింది కదా. ఆ విషయంలో ఇంట్లో వాళ్ళంతా చేదరించుకుని ఉంటారు. ఇంట్లో కూడా రానివ్వట్లేదేమో.
అందుకే ఇక్కడ పడుంటుంది. ఛీ, అమ్మో, నేను నిద్రపోతే ఆ బద్రి వస్తాడేమో. ఏజే సేఫ్గా ఉండాలంటే నేను మెలకువతోటే ఉండాలి. ఇవాళ 10 ఏజేని కోర్టులో హాజరుపరచాలి. అందరూ అలర్ట్గా ఉండండి. ఏజే ఫ్యామిలీ అతను సేవ్ చేయడానికి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏ విఐపి తను ఫోన్ చేపిస్తారు. ఓకే సార్. జాగ్రత్త. నా దగ్గరికే వస్తారు, నన్నే అడుగుతారు. అప్పుడు నేను ఇది విక్రమ్ కేసు, సిబిఐ చూసుకుంటోంది, నాకేం సంబంధం లేదని చెప్పేస్తా. లేదంటే మన ఏజేని సెల్లో వేస్తానా అని చెప్పి తప్పించుకుంటాను. ఏజేని కోర్టుకి సరెండర్ చేయకముందే మనం బెయిల్ మీద విడిపించాలి జయమ్మ. ఒక్కసారి కమిషనర్ గారితో ఫోన్ చేస్తే మన లాయర్ వెళ్ళి బెయిల్ తీసుకొచ్చేస్తాడు. ఈ బద్రి ఏమి చేయలేడా? బద్రి విక్రమ్ మీద తోసేస్తున్నాడు, విక్రమ్ సిబిఐ మీద తోసేస్తున్నాడు. ఉండండి, కమిషనర్ గారి ఆఫీస్కి ఫోన్ చేస్తాను. కమిషనర్ గారు ఇంకా రాలేదంట. ఆయన పర్సనల్ నంబర్ మార్చుకున్నారంట. భగవంతుడా, నువ్వే దిక్కు. నా కొడుక్కి మాత్రం శిక్ష పడకూడదు. నిర్దోషిగా బయటికి రావాలి. ఏజే, ఏంటో మంచి వాళ్ళకే వస్తాయి ఇలాంటి కష్టాలు. మీరు చాలా మంచివారు, బాగా డబ్బున్నవారు. మీరు నోరు విప్పితే అంతా హడలిపోతారు. అయినా పాపం, మిమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు. సిబిఐ ఇన్వాల్వ్ అయిందని పోలీస్ డిపార్ట్మెంట్ మాకేం సంబంధం లేనట్టు ఉండిపోయింది. పైగా మీరేమో తప్పు ఒప్పుకున్నట్టు ఈ విషయంలో సైలెంట్గా ఉండిపోయారు. ఇవాళేమో మిమ్మల్ని కోర్టులో హాజరుపరచాలి. నేను బెయిల్ ఇప్పించాలన్నా ఆ విక్రమ్ పడనిచ్చేటట్టు లేడు. కాబట్టి మీకు యావజ్జీవ శిక్ష తప్పేటట్టు లేదు. కొందరి ఆనందానికి నేను కారణం అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను బయటికి నిర్దోషిగా వచ్చాక కొందరి విషాదానికి విచారానికి కూడా నేనే కారణం అవుతానన్న నమ్మకం కూడా ఉంది. సార్, ఏజేని కోర్టులో సరెండర్ చేయడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ అరేంజ్ చేయండి. అలాగే సార్.